మా పిల్లలకి ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారని నమ్మకం పెట్టే కదండి పంపిస్తున్నాం. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి తాళాలు పగలగొట్టేసి వాళ్ళు ఎవరో చెప్పేస్తారంటే ఇప్పుడు ఎవరు ఊరుకోరు కదా. ఇన్నాళ్ళు పెట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు, పిల్లల్ని చక్కగా చూస్తుండ్రు. తర్వాత మేము ఎవరినో వచ్చి మేము చెప్తాము మీ పిల్లల్ని మాకు బాధ్యత అప్పగించండి అంతే. మేము ఎలాగ అప్పగించేస్తాం నమ్మకం లేని వాళ్ళతోని. అందుకే మా టీచర్ మా ఆయా మాకు కావాలి, దయచేసి జీతాలు పెంచాలని అదే కోరుకుంటున్నాం. ఇదేంటి అంగన్వాడికి ఇచ్చే సరుకులు కూడా పౌష్టికమైన ఆహారమే ఇవ్వాలనుకుంటున్నాం అంతే. మాకు ఈ టీచర్ ఈ ఆయాలే కావాలండి. వాళ్ళు రెస్పాన్సిబుల్ గా పిల్లల్ని చూసుకుంటున్నారు, అదే ఎవరు చూసుకోరండి. వాళ్ళు వస్తేనే మేము పంపిస్తాం పిల్లల్ని స్కూల్ కి, ఇంకెవరికి పంపించాం. మీదండి మా టీచర్ గారు సుశీల మేడం గారండి, మా నారాయణమ్మ గారండి ఆయ గారు. నాకు ఆరోగ్యం బాగోతుంది. నా పిల్లలు 2 పిల్లలండి, బాబు పాప అండి. మా పిల్లల్ని కూడా శుభ్రంగా చూసుకుంటున్నాను. నేను తీసుకుని వెళ్తాను, నా ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారండి. మంచి ఆహారం పెడుతున్నారు, ఏమి కావాలన్నా పెడుతున్నారు, చేస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాలు మానిపించి ఆలే బిడ్డలా చూసుకొని వీళ్ళ బాధలు అర్థం చేసుకొని జగన్మోహన్ గారు అనేక నిలబెట్టి వీళ్ళ కష్టాలు చూసి వీళ్ళ బాధలు చూసి మాకు ఆయాన్ని మా టీచర్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. సచివాలయంకి పంపించము. మాకు మా టీచరు మా ఆయమ్మ ఎన్ని సంవత్సరాలకైనా మాకు ఉండాలి. దయచేసి జగనన్న గారు మట్టుగా వాళ్ళకి జీతాలు పెంచాలి. అంటామండి పిల్లలకి స్కూల్ పంపిస్తాను. టీచర్లు చూసినట్టు వాళ్ళు చూస్తారేటండి, పిల్లలు ఎట్టంతా తొగ్గేస్తారు. ఇప్పుడు బళ్ళు అవి వస్తాయి పునిగిరి సైడ్, మాది పునిగిరండి. మాది అటు సైడ్ ఇప్పుడు గుడి కాబట్టి అటు సైడ్ పిల్లలు వెళ్ళిపోయారంటే ఏది యాక్సిడెంట్లు అవుతాయి. ఇప్పుడు వాళ్ళు చూస్తారని గ్యారంటీ ఏంటి? భోజనం పెడతారా? పెద్దపాటి బడికి తీసుకెళ్ళి వెళ్ళమన్నారండి. పిల్లలు అక్కడే చిన్న పిల్లలు తింటారా? వీళ్ళు పాలు గుడ్డు ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారేటండి, పెద్దలు తినబెడతారా? వీళ్ళు తాళాలు కొట్టడం ఈ టీచర్ చూసినట్టు వాళ్ళు చూడరండి ఎవరైనా. మాది పునిగిరి సైడ్ అండి. అక్కడ ఇప్పుడు ఎట్టి గుడి కాబట్టి జనాలు వస్తారు. ఈ పిల్లలు తప్పుడిపోయారంటే మా బతికేటండి. పళ్ళు కాయికి వెళ్ళిపోయిన వాళ్ళు కొండాడితే కొండాడదు.